థ్యాంక్స్ అక్క. బావ చూడకముందే త్వరగా వెళ్ళిపోరా. అమ్మ నా చికెన్ ముక్క, నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది. కనిపెడతా ఈ చికెన్ గున్ని, ఆ రాకెట్ ఏంటో కనిపెడతా. ఈడేటి బూత్ బంగ్లాలోకి వెళ్తున్నాడు. నువ్వు పోకైతే నేను పోరం పోకుని నాతో ఏంటి ఇంత లేటు? లేట్ ఏంట్రా, మా బాబుకు నా మీద డౌట్ వచ్చి ఫాలో అయ్యాడు. ఇక్కడ లేట్లే, దారిలో ఉన్న బూత్ బంగ్లాలో లాక్ చేశాను. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఇల్లరికం బాబు ఇంట్లోంచి కూడా బయట రాకుండా అది మాకు ఇంట్లో నుంచే కాదు, బాత్రూమ్ నుంచి కూడా బయట రాకుండా. మ్యాన్ హోల్లో పడినట్టయింది. బయటపడే దారే కనిపిస్తంలా. అసలు ఎక్కడికి వచ్చానో, ఏం జరుగుతుందో టైం ఎంతో కూడా అర్థం కావట్లేదు. తొక్కలో చికెన్ కోసం ఇన్ని కష్టాలా? ఎక్కడి నుంచో ఏదో శబ్దాలు వినపడుతున్నాయి. నేను చచ్చి 3 ఏళ్ళయింది. నేను చచ్చి 2 ఏళ్ళయింది. నేను చచ్చి సంవత్సరం అయింది. ప్రతి సంవత్సరం ఈ అమావాస్య రోజున చంద్రముఖి రావడం, వచ్చి తన ప్రియుడితో డ్యాన్స్ చేయడం, ఆ రాజావారు వచ్చి చంద్రముఖిని బాగా టెంప్ట్ చేసి దొరకకుండా పారిపోవడం, ఆ తరువాత చంద్రముఖి ఎవడు దొరికితే వాడిని నమిలి తిని చంపేయడం మామూలైపోయింది. అయితే ఈసారి మనతో ఆడుకోవడానికి 4గో వాడెవడో వస్తాడన్నమాట. అవును, సీఎం వచ్చే టైం అయింది, బయలుదేరదాం. సీఎం అంటే వైఎస్ఆ కాదు, చంద్రముఖి. నరబలికి టైం ఈ అయింది. అమావాస్య రాత్రి చంద్రముఖి మనిషి దొరుకుతాడో లేదో. ఎందుకు దొరకడం? ఇప్పుడు నేను దొరకలా. అమ్మో, బొడ్లోంచి భయం బయటికి తనుకొచ్చేస్తుంది. ఎరకపోయి చిరుకుపోయాను. దేవుడా, ఈ ఒక్క రాత్రికి చంద్రముఖిని వేరే లొకేషన్ డైవర్ట్ చేయి స్వామి. వచ్చేసింది చంద్రముఖి. అవునా? వీడు కూడా వచ్చేసాడు. రాజాధిరాజ, రాజమార్తాండ, రాజగంభీర, రాజులకే రారాజు శ్రీ 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 చంద్రగిరి మహారాజా వారు వేంచేస్తున్నారహో.
చంద్రముఖి వీళ్ళేం చేయాలి? చంపాలి చంపాలి. నన్ను కాదు వీణ్ణి. నువ్వు పోయి పోయి. అమ్మో చైత్రి గారు, ఎంతైనా మా హీరో నిజంగా బంగారం అండి. సూపర్ అండి మావాడు. ఈ సినిమాలో హీరోయిన్ కూడా చాలా బాగుందండి. అంటే మీ అంత బాగాలేదండి. అది మీరు బయట ఉండండి, నేను సైకిల్ తీసుకొస్తా. ఓకే. రేయ్ రండిరా. బావా అటు చూడరా. సూపర్ రా. అవునరా, ఆ హీరోయిన్ కంటే ఈ హీరోయినే బాగుంది కదరా. పిట్ట పిట్ట పిట్టలాడిపోతుందిరా దీని అవ్వ. గట్టిలా ఉంది రామా. యాక్షన్ సూపర్ గా ఉంది. సాంగ్స్ అయ్యి బాబాయ్ పవన్ కళ్యాణ్ కదా. సింగిల్ డ్రైవింగ్ కాదనుకుంటారా మొత్తం. ఏం పాపా మా మైలేజ్ కూడా చూస్తుందా? ఏంట్రా హీరోనా? ఇంకా లేదురా, అవ్వాలనుకుంటున్నాను. అంటే ఇది హీరోయిన్, నువ్వు హీరో. సూపర్ కాంబినేషన్ రా. మరి వెళ్ళినట్రా ఓ పని చేద్దాం రా. నాది ఇలా నేసం. నువ్వు కొంచెం కోఆపరేట్ చేసావు అనుకో, ఒక్క కిసి హీరో అంటరా కొడతాడేమో. చూద్దాం లేరా, చూద్దాం ఒక్కసారి. రేయ్, నువ్వేంట్రా అంత చిన్న విషయానికి అంత ఎమోషన్ ఫీల్ అయ్యావు? అది కాదురా, చైత్ర ఎక్కడి నుంచో వచ్చి మనల్ని నమ్మి మనతోటి ఉంటుంది. తనకేం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనకుందిరా. ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే నేను సహించలేను. సార్, చైత్ర అకౌంట్లో క్యాష్ డ్రా చేస్తుంది. అవును సార్, రాజమండ్రి ఏరియాలో ఉన్న ఒక ఏటీఎం నుంచి క్యాష్ డ్రా చేసింది. తూగోజీ పాగోజీ అన్ని గోజీల్లోనూ పెద్ద ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం అండి ఇది. Really? ఈ గుడి క్రీస్తుపురం 1991లో గజనీ మొహమ్మద్ కట్టించాడు. గజనీ మొహమ్మదా? బాబోయ్, కాంప్లీస్ ఆడియో చుట్టాలేం కాదు కదా. ఏమండే ఏమండి 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 సరే, గజనీ మొహమ్మద్ అంటే మీరు తెలుగులో శ్రీకృష్ణ దేవరాయలు అంటారు కదా, హైదరాబాద్ నవాబు. ఆయనే ఈ శివాలయాన్ని కట్టించిన క్యారెక్టర్, కాంట్రాక్టర్. ఐ సీ. మీకు హిస్టరీ బాగా టచ్ ఉందనుకుంటా. యా ఏంట్రా త్రాష్టుడా? ఇదిగో అమ్మాయి, వీడికి పోరం బోగులతో తప్ప ఇంకెవరితోనూ టచ్ లేదమ్మా. ఏమిరా ఇందాక నుంచి చూస్తున్నాను రామాలయాన్ని పట్టుకుని శివాలయం అంటున్నావు.
ఎప్పుడన్నా గుడికొచ్చి చేస్తేగా ఏ గుళ్ళో ఏ దేవుడు ఉన్నాడో తెలియడానికి అప్రాచుడా. ఏమండి, శివుడైతే ఏంటి రాముడైతే ఏంటి, సబ్కా మాలిక్ కే గాడ్ ఇస్ వన్, అంతా రామమయం శ్రీరామ్ దాస్ నాగార్జున గారు చెప్పారు కదా, మళ్ళీ ఏంటి? ఇదిగో అమ్మాయి, వీడి మాటలు వింటుంటే భారతం రాసింది పరుచిరి బ్రదర్స్ అని, రామాయణం రాసింది ఎంఎఫ్ హుస్సేన్ అని కూడా నేను నమ్మించగలడు. నమ్మించేది ఏంటండి, రాసింది వాళ్ళే కదా. రామా, ఇది విన్నా కూడా నన్ను తీసుకెళ్లేదేంటయ్యా నువ్వు? అమ్మాయి జాగ్రత్త, వీడు ఆర్డిఎక్స్ బాంబు లాంటి ఏమండి ఏంటి అమ్మాయిలు ఉన్నాను తెగరెచ్చిపోతున్నారు? విష్ణు రూపాయి శివయే, శివరూపాయి విష్ణువే అన్నారు పెద్దలు. అంటే ఏంటో తెలుసా మీకు? మీకు తెలుగు తప్ప ఇలాంటి ఇంగ్లీష్ పద్యాలు ఏం తెలుసులేండి. మీకు తెలిస్తే మీరు చెప్పొచ్చుగా. విష్ణు రూపాయి శివయే, శివరూపాయి విష్ణువే అంటే విష్ణువు శివుడికి ఒక రూపాయి ఇచ్చాడు, అదే రూపాయి శివుడు తిరిగి విష్ణువుకి ఇచ్చేశాడు. లావాదేవీలు బిట్వీన్ విష్ణువు అండ్ శివుడు. పంతులు గారు, పంతులు గారు, what happened? రాత్రి తాగిన ముందు ఇప్పుడు ఎక్కినట్టుంది పంతులు గారికి. నేను మందు కొట్టడం ఏమిట్రా పాపాత్ముడా? అదేనండి, మందు అంటే దగ్గు మందు, అది ఎక్కువగా తాగినా ఇలాగే వస్తుంది మొత్తం. ఏమండి, 4 నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడుకుందాం అంటే గుళ్ళో కూడా కుదరట్లేదు. రండి రండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.